ఏ కొమ్మని విడిచిపెట్టలేదు కాయ. ప్రతి కొమ్మకి కాయ ఉంది. ఎలా ఉందంటే అసలు కొమ్మ భరించలేనంత కాయ కాసింది. వందల సంఖ్యలో కాసింది. మేము దీన్ని ఎక్కువగా కూడా పోషించలేదు. అయినా సరే ఈ సంవత్సరం ఇంత బాగా కాసింది అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అందుకే నా మిత్రులతో స్నేహితులతో ఈ చెట్టు వీడియోని పంచుకోవాలని నేను వీడియో తీశాను. చూడండి ఎక్కడ దాకా కాసిందో, ఎంత కాపు కాసిందో. పిల్లలు చూడండి అసలు ఆ చెట్టుని ఎలా ఎక్కుతున్నారో, ఎక్కేసి ఆ కాయల కోసం. అంత పులుపుగా ఉంటాయి, అయినా సరే వాళ్ళకి చాలా ఇష్టం ఆ కాయలంటే. కాయలు కోసేస్తున్నారు. ఎన్ని కాయలు తింటారో ఎన్ని కాయలు పడేస్తారో తెలియదు. చూడగానే తినాలి కోసుకోవాలనుకుంటారు, కోసుకున్న తర్వాత తినలేరు, పులుపు. కామెంట్ చేయండి ఫ్రెండ్. చిన్న సైజు ఉసిరికాయలు చెట్టు ఎంతో ఏపుగా పెరిగింది. అయితే దానికి సీజన్ రాకుండా మనం వీడియో తీయకూడదని నేను ఇంతకుముందు తీయకుండా ఆగాను. రానున్న కాలంలో మామిడి చెట్ల కాపు వచ్చినప్పుడు, మామిడి చెట్లు అలాగే మిగతా మొక్కలు కూడా కాపు వచ్చినప్పుడల్లా నేను వీడియోలు తీస్తానని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఈ ఉసిరి చెట్టు కాసిందైతే అసలు చూడలేము. ఒక కొమ్మ నిండా కాపే ఉన్నది. ప్రతి కొమ్మకి నిండా కాయ కాసింది. ఎన్ని కాయలు కాసిందంటే అసలు ఈ కాయ అంతా ఏం చేయాలో నాకే తెలియట్లా. అన్ని కాయలు కాసింది. సీజన్ గొప్పతనం కదా. దేవుడు మొక్కలకి వాటికి వాతావరణాన్ని బట్టి కాయలు కాయటం పెట్టాడు. అలా కాసింది చెట్టు, విరగ కాసింది. ఆశ్చర్యమే. ద్రాక్ష గెలలు దిగినట్టు దిగింది కాయ. ఎంత కాయ కాసిందో చూడండి. ఎంత సంతోషంగా ఉందో చెట్టును చూస్తుంటేనే. అంత కాయ, కొమ్మకి కాయ ఉన్నది. పై దాకా వచ్చేవారు కొమ్మల దాకా కాయ ఉన్నది. అంత విరగబూసింది, కాసింది. ఇంకా ఇంతకంటే ఎక్కువ కాసే చెట్లు ఉండొచ్చేమో. అయితే నా చెట్టు మాత్రం ఇలా కాసింది. మరి చెట్లు, కాయలు, ఫలాలు, మరి తోటలు ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎవరో మీ కామెంట్ మీరు చేయండి. మీకు ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.